సాంకేతిక రంగంలో ఇది ఒక అద్భుతమైన వరం, మనకు వచ్చిన అదృష్టం. కానీ దీన్ని సవ్యంగా వాడుకోకపోతే మనకు అంతే శాపంగా మారుతుంది. డీప్ ఫేక్ ఏ అని ఉందండి. ఈ డీప్ ఫేక్ ఏ అంటే మనిషిని పోలిన మనిషిని తయారు చేయటం, మనిషి వాయిస్ని పోలిన వాయిస్ తయారు చేయటం, ఇవన్నీ కూడా ఈ డీప్ ఫేక్ ఏతో సాధ్యమవుతుందని. డీప్ ఫేక్ ఏ ఎంత డేంజరస్ అంటే దాన్ని మీరు మార్ఫింగ్ చేసిన తర్వాత రియల్ ఏదో ఫేక్ ఏదో మీరు కూడా తెలుసుకోలేరు. యాక్చువల్లీ ఇది చేయడం వల్ల మీ ఐడెంటిటీ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇదొక డేంజరస్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐడెంటిటీ తీసుకొని నేను ఐ కెన్ డూ యువర్ బ్యాంక్ యాక్టివిటీస్, మీ బ్యాంక్ యాక్టివిటీస్ని చేయొచ్చు, లేదా ఇంకోటి చేయొచ్చు. ప్రమాదకరంగా అంటే నెగిటివ్ వేలో ఉపయోగించే వాళ్ళకి ఇట్లాంటివి చాలా డేంజరస్ ప్రమాదం అయితే. ఏతో లాభం ఎంత ఉందో నష్టం కూడా అలాగే ఉంటుంది. నష్టం కూడా అట్లా ఉంటుందండి. ఏ అపాక్లిప్స్ అని ఒక ఇమాజినేషన్ అంటే దట్ ఇస్ నాట్ ఇమాజినేషన్. అది జరిగే అవకాశాలు చాలా ఎక్కువ, ప్రమాదం కూడా ఉంది. అంటే మనం తొందర పడకపోతే ఒక మెషిన్కి మనం మేధస్సు ఇస్తున్నాం, ఆ మేధస్సు ద్వారా సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లోకి వెళ్ళి అది తన మేధస్సుని ఇంకా మరింతగా పెంచుకొని తద్వారా అది ఏం చేయొచ్చు అంటే మనిషిని కూడా డామినేట్ చేసి మనిషి వినాశనానికి కూడా కారణం కావచ్చు. సైబర్ క్రైమ్స్ని బాగా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్తున్నట్టుగా మీకు మార్ఫింగ్ చేయడం ద్వారా కానీ క్రైమ్ సంఖ్య పెరిగేటట్టు చాలా అవకాశం ఉందండి. ఈ ప్రమాదాన్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందండి. మనకి ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎథికల్ ఏఐని ఇప్పుడు తయారు చేయాల్సిన అవసరం మనకుంది. అంటే ఏది కరెక్ట్, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఇట్లాగే ఇది చేయకపోతే మనకి ఇంకా మరింత ప్రమాదాలు అనేది పొంచి ఉన్నాయి. ఏఐ గురించి తెలుసుకోవటం, ఏఐ నేర్చుకోవటం, ఇప్పుడున్న ఉద్యోగ రంగంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్న స్కిల్స్తో పాటు ఏఐకి సంబంధించిన స్కిల్స్ కంపల్సరీ నేర్చుకొని తీరాల్సిందే.